రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దమ్ము బాలాజీ గారు. నమస్తే సార్. నమస్తే. సుకేష్ చంద్రశేఖర్, ఇతని గురించి బాగా తెలుసు. రీసెంట్గా అతను ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కవిత గురించి. వెల్కమ్ టు తిహార్ జైల్ అంటూ కూడా తను చెప్పాడు. అలాగే కవితకు చాలా దేశాల్లో పెట్టుబడులు ఉన్నాయి, ముఖ్యంగా జర్మనీ కానీ, సింగపూర్ కానీ, హాంకాంగ్ కానీ, ఇలా ఇతర దేశాల్లో కూడా చాలా పెట్టుబడులు ఉన్నాయని చెప్పేసి అతను చెప్తున్నాడు. సో దాని గురించి సుకేష్ చంద్రశేఖర్ ఇతను ఒక ఇంట్రెస్టింగ్ గై. 17వ వయసులోనే ఇతను దాదాపు ₹1.5 కోటి మోసం చేసి జైలుకి వెళ్ళాడు. కర్ణాటక అవుతుంది. సో ఇతను ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా వెరీ షార్ప్. ఇతనికి తమిళ్ వచ్చు, కన్నడ వచ్చు, తెలుగు వచ్చు, హిందీ వచ్చు, అలా మల్టీలింగ్వల్, వెరీ టాలెంటెడ్ గై. అయితే అతను రాంగ్ వేలో వెళ్ళేవాడు. నాకు సీఎం బంధువు అని చెప్పి ఎవరోనో మేనేజ్ చేసి 17వ వయసులో కర్ణాటకలో 1.5 crore వరకు మోసం చేసి ఫస్ట్ జైలుకి వెళ్ళాడు. అప్పటి నుంచి దాదాపు ఇప్పుడు ఇతను 200 కోట్ల పైన ఇతను ఇలా సంపాదించాడని చెప్తారు. లాస్ట్ కేసు ఏదంటే శశికళ ఉంది కదా, శశికళ పార్టీకి ఎలక్షన్ కమిషన్లో నేను మేనేజ్ చేసి దానికి గుర్తింపు తీసుకొని వస్తానని 50 కోట్లు తీసుకున్నాడు వాళ్ళ దగ్గర. మరి వీడిని నమ్మి ఎలా ఇచ్చారనేది ఆశ్చర్యం. అంటే అంత బాగా నమ్మించగలడు అనమాట. అట్లాగే జాక్విలిన్ ఫెర్నాండెజ్ లాంటి హీరోయిన్లతో అఫైర్లు, ఇట్లా వీడు హైఫై అంటే డబ్బులు మోసాలు చేసి విపరీతంగా సంపాదిస్తాడు. ఆ డబ్బుల్ని విచ్చలవిడిగా ఖర్చు పెడతాడు. దానివల్ల ఇతనికి ఒక పవర్ సర్కిల్లో మంచి సంబంధాలు వచ్చాయి అన్నమాట. అట్లాగా ఇతను ఒక రాంగ్ వేలో కానీ వెరీ టాలెంటెడ్ గై. ప్రజెంట్ అతను తిహార్ జైల్లో ఉన్నాడు. అతనికి ఈ కేసుతో సంబంధం ఉంది అనేది అతను డిక్లేర్ చేసుకొని అనేక సార్లు అతను చాటింగ్లు, తర్వాత వీళ్ళ ఫోన్ కాల్ లిస్టు ఇవన్నీ పెట్టాడు. వాళ్ళ లాయర్ ద్వారా ఎప్పటికప్పుడు ఇవన్నీ బయట పెడుతుంటాడు అతను. ఇంతకుముందు కూడా కవిత మీద కూడా పెట్టాడు. కవితను అక్క అని సంబోధిస్తాడు. నాకు కవిత అంటే ఇష్టము, నేను అక్కగా భావిస్తాను అని కూడా అతను చెప్పాడు. కవిత నాతో చాట్ చేసింది అని చెప్పి కొన్ని చాటింగ్ వివరాలు కూడా పెట్టారు. అవన్నీ కవిత రిజెక్ట్ చేసింది, అవన్నీ చేయలేదని. ఇతనే ఫస్ట్ టైం ఏంటంటే ఈ డబ్బుల్ని చేర్చడంలో అక్కడ నుంచి అక్కడ ఆదాయాలు వస్తే, లిక్కర్ స్కామ్లో ఢిల్లీలో ఆదాయాలు వస్తే ఆ డబ్బుని బీఆర్ఎస్కి అందించడంలో నేనే అందించాను. వాళ్ళు నాకేమైనా మెయిల్ పెట్టారంటే ఇట్లా నెయ్యి బాక్సులు అని పెట్టారు. సో గీ బాక్సెస్ అని. గీ బాక్సులు అంటే ఒక బాక్సులో కోట్లు ఉంటాయన్నమాట. సో డబ్బులు బాక్స్ని గీ బాక్సులు, ఇన్ని 5 గీ బాక్సులు ఇస్తున్నాము, 5 దాంట్లో 5 డబ్బాలు ఉంటాయి. అవి తీసుకెళ్ళి అక్కడ ఏపీకి ఇవ్వు. ఏపీ అంటే అరుణ్ రామచంద్ర పిల్లైని ఏపీ అని పిలుస్తారు. అలా నేను ఒక బీఆర్ఎస్ ఆఫీస్లో ఒక కారులో ఏపీ ఉన్నాడు, నేను తీసుకొచ్చి ఇచ్చానని కూడా ఇతను అనౌన్స్ చేశాడు. సో అలాగా నేను ఇంకా అనుకుంటా ఉన్నా, ఏంటి ఇంకా మనోడు ఏం పెట్టలేదు, కవిత అరెస్ట్ అయిందని. కరెక్ట్గా పెట్టాడు ఇప్పుడు. అదేంటంటే స్వాగతం అక్క, మా తిహార్ జైలు నీకోసం వెయిట్ చేస్తుంది అని పెట్టాడు నిన్న. అంటే అప్పటి నుంచి కూడా మీరందరూ తిహార్ జైలుకి రావాల్సిందని కేజ్రీవాల్కి తనకు జరిగిన లిస్ట్ అవన్నీ కూడా పెట్టాడు. అంటే దీంట్లో నేను ఇన్వాల్వ్ అయినానని అతను చెప్తున్నాడు. కానీ ఈడీ కానీ సిబిఐ కానీ దాన్ని ధృవీకరించట్లేదు. కానీ అతన్ని కూడా సిబిఐ ఈడీ ఇండైరెక్ట్గా ఎంకరేజ్ చేస్తూ ఉందని కూడా చెప్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు అతను చెప్పిన ప్రధానమైన ఆరోపణ అంటే కవిత అండ్ బీఆర్ఎస్ పెట్టుబడులు హాంకాంగ్లో, సింగపూర్లో, జర్మనీలో ఉన్నాయి. 1000 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇవన్నీ నా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి. నేను త్వరలోనే బయట పెడతాను. కవిత ఇప్పటి వరకు బుకాయించింది నేను చెప్పిన ఆరోపణలన్నీ అబద్ధం అని చెప్పింది. ఇప్పుడు ఈడీనే చెప్తుంది. ఈడీనే నిన్న ఒక ప్రకటన ఇచ్చింది. ఆమె 100 కోట్ల పైన డబ్బులు దుర్వినియోగం చేసింది దీంట్లో అని చెప్పింది. సో క్లియర్గా నేను చెప్పినవన్నీ కూడా వాస్తవాలే, నేను ఇంకా నిరూపిస్తాను, ఈమెకి ఎక్కడెక్కడ ఎన్ని 1000 కోట్లు పెట్టుబడులు పెట్టిందో అని చెబుతాను అని చెప్తున్నాడు. మనీ లాండరింగ్లో అతను చెప్పేది వాస్తవమే అవ్వచ్చు. ఎందుకంటే నిన్ననే నేను ఒక డాక్యుమెంటరీ చూశాను మనీ లాండరింగ్ మీద, ద జైంట్ బీస్ట్ దట్ ఈజ్ గ్లోబల్ ఎకనామీ అని. మన అమెజాన్ ప్రైమ్లో ఉంటుంది. చాలా వండర్ఫుల్ డాక్యుమెంటరీ. అది ఎకనామీ మీద, అంటే గ్లోబల్ ఎకనామీ మీద రకరకాల ఎపిసోడ్స్ ఉంటాయి. ఫస్ట్ ఎపిసోడ్ మనీ లాండరింగ్ మీద ఉంది. మనీ లాండరింగ్ ఎలా చేస్తారు, ఏ దేశాల్లో ఎలా చేస్తారని కాల్ పెన్ అని ప్రజెంటర్ అనమాట. ఆయన హాలీవుడ్ కామెడీ యాక్టర్. అతను ప్రజెంట్ చేశాడు.
అతను చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే వరల్డ్లోనే కొన్ని దేశాల్లో మాత్రం ఈ షెల్ కంపెనీలు పెట్టుకోవడం యూజ్ అవుతుంది. మామూలుగా మనీ లాండరింగ్ అంటే నేను ఇప్పటికీ చెప్పాను ఒకసారి. మనీ లాండరింగ్ అంటే అర్థం ఏమంటే మనం ఏదో ఒక తప్పుడు పని చేసి చట్ట వ్యతిరేక పని చేసి డబ్బులు సంపాదిస్తాం. అది బ్లాక్ మనీ. అంటే చట్టానికి మనం ఆ డబ్బులు ఇవ్వం. ఈ బ్లాక్ మనీని వైట్గా చేసుకునే ప్రాసెస్ని మనీ లాండరింగ్ అంటారు. మనీ లాండరింగ్లో 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఏమో ప్లేస్మెంట్, అంటే మన మనీని లీగల్గా ఒక దగ్గర తీసుకెళ్ళడం. దాని తర్వాత లేయరింగ్ అంటారు. ఈ డబ్బుని డివైడ్ చేసి రకరకాల చిన్న చిన్న అమౌంట్లు చేసి రకరకాల దగ్గరికి తీసుకెళ్ళడం. మళ్ళీ ఇంటెగ్రేషన్, ఆ డబ్బులంతా ఒక దగ్గరికి తీసుకురావడం. ఈ 3ని ఇతను ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. సో ఇతను చెప్పేదాని ప్రకారం ఏమంటే కొన్ని దేశాలు ఏంటంటే ఆ దేశాల్లో ఎకనామీ అంత బాగలేకపోవడం వల్ల విదేశీ డబ్బుల్ని ఆకర్షించడం కోసం కొన్ని దేశాలు ఏం చేస్తున్నాయంటే ఈ షెల్ కంపెనీ అంటే అర్థమేమి, ఓన్లీ పేపర్ మీదే కంపెనీలు, అవేం యాక్టివిటీ ఏమి ఉండదు. కానీ యాక్టివిటీ జరుగుతున్నట్టు, దాంట్లో లావాదేవీలు జరిగినట్టు రికార్డ్స్ క్రియేట్ చేస్తారు. దాన్ని షెల్ కంపెనీలు అంటారు. ఆ మధ్య మనకి అదానీ లోపల ఇట్లాంటి పెట్టుబడులు పెట్టారని కూడా హిండన్బర్గ్ అనే ఒక అమెరికన్ రీసెర్చ్ సంస్థ బయటపెట్టింది. అదానీలో ఏంటంటే విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టినట్టుగా వీళ్ళే పెడతారు. అదానీ వాళ్ళే విదేశాల్లో తమ వేరే దొంగ పేర్లతో షెల్ కంపెనీలను పెట్టి ఆ కంపెనీల ద్వారా అదానీలో పెట్టుబడులు పెడతారు. ఇది చూసి మనలాంటి సామాన్యమైన మనుషులు అదానీది బాగా విదేశీ పెట్టుబడులు వస్తున్నాయంటే బ్రహ్మాండంగా ఉంది అదానీ కంపెనీ అనుకొని మనం షేర్లు కొంటాం. సో అది టక్కని మళ్ళీ పడిపోతుంది. ఎందుకంటే విదేశీ కంపెనీలు కొనలేదు కదా, వీళ్ళే ఆర్టిఫిషియల్గా పెంచారనమాట. అది జరిగింది. అలాగా షెల్ కంపెనీలు ఈయన చెప్పిన దాని ప్రకారం సైప్రస్లో ఒకప్పుడు బ్రహ్మాండంగా షెల్ కంపెనీలు ఉండేది. సైప్రస్ అనే ఒక దేశం. ఇతను వెళ్ళాడు కూడా, మనకు అవన్నీ కూడా చూపించాడు ప్రాసెస్. తర్వాత ఈస్టోనియా, యూరప్లో ఈస్టోనియా దేశంలో కూడా విపరీతంగా ఉంటుంది. లగ్జంబర్గ్, తర్వాత బ్రిటిష్ విర్జిన్ ఐలాండ్స్. ఆ మధ్య జగన్ 10 రోజులు లండన్లో ఉన్నప్పుడు ఇదే పుకారు వచ్చింది. బ్రిటిష్ విర్జిన్ ఐలాండ్స్లో జగన్ పెట్టుబడులు ఉన్నాయి, వాటిని తీయడానికే ఇప్పుడు వెళ్ళాడు. ఎందుకంటే ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఆ డబ్బులు తీయడానికి జగన్ 10 రోజులు ఉన్నాడు. లేకపోతే వాళ్ళ కూతుర్ల కోసం 10 రోజులు లండన్లో ఎందుకు కూర్చోవాలి, వాళ్ళే రావచ్చు కదా ఇక్కడికి. సో పరిపాలనంతా ఆపేసి లండన్లో 10 రోజులు ఎందుకున్నాడంటే ఈ విర్జిన్ ఐలాండ్స్లో ఉన్నాయి. విర్జిన్ ఐలాండ్స్ ఒకటి, కేమాన్ ఐలాండ్స్ అని ఒకటి. ఈ రెండిట్లో కూడా కంపెనీలు పెట్టచ్చు, అక్కడ బ్యాంక్స్ ఉండొచ్చు. ఒక్కొక్కసారి మనమే కూడా అక్కడ బ్యాంకు పెట్టుకోవచ్చు. ఈ సైప్రస్ ఐలాండ్లో ఎక్కువగా రష్యన్స్ బ్యాంక్స్ పెట్టుకునేవాళ్ళు అనమాట. దానివల్ల వాళ్ళ ఎకనామీ 2012 and 13లో పెద్ద క్రైసిస్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే మొత్తం వాళ్ళు డబ్బులు తెచ్చి ఇక్కడ పెట్టుకొని మళ్ళీ వాళ్ళకి అనుకూలంగా బ్యాంక్స్ని మ్యానిపులేట్ చేసేసరికి క్రైసిస్ వచ్చింది, ఫైనాన్షియల్ క్రైసిస్. అందుకని సైప్రస్లో కూడా ఇప్పుడు రూల్స్ స్ట్రిక్ట్ చేశారు. అయితే అమెరికాలో 2 స్టేట్లలో ఇప్పటికి కూడా షెల్ కంపెనీలు బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు. ఒకటి డెలవేర్ అనే దాంట్లో ఈ డాక్యుమెంటరీలో ఏం చెప్పాడంటే డెలవేర్లో నిమిషాల్లో నీ కంపెనీ పెట్టేయచ్చంట. అది కూడా ఆన్లైన్లో, నువ్వు వెళ్ళాల్సిన వల్ల అక్కడ ఆన్లైన్లోనే నిమిషాల్లో మనం ఒక కంపెనీని డెలవేర్లో స్టార్ట్ చేసేయచ్చు. మొత్తం డెలవేర్ అంతా కంపెనీలు పెట్టేదే ఉంటుంది అనమాట. అక్కడ ఏంటంటే దీన్ని పెట్టించేదానికి రకరకాల మీడియేటర్స్ అంటే ఆడిటర్స్ ఉంటారు, ఫైనాన్షియల్ ఫర్మ్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. నువ్వు ఆన్లైన్లోనే పెట్టేయచ్చు. అంత బ్రహ్మాండంగా ఉంది. కొన్ని నిమిషాల్లో కంపెనీ పెట్టేయచ్చని అతను నిరూపించాడు అనమాట. అతను సైప్రస్లో కూడా పెట్టలేకపోయాడు కంపెనీ, కానీ డెలవేర్లో పెట్టగలిగాడు అనమాట. ఎవరు, ఈ కాల్పెన్ అన్న అతను. దాని తర్వాత వయోమింగ్ అనే ఇంకొక స్టేట్లో కూడా అమెరికాలో కంపెనీలు పెట్టుకోవచ్చు. ఇలాగే ఈజీ అనమాట షెల్ కంపెనీలు పెట్టడానికి. ఎప్పుడైనా బ్లాక్ మనీ, ఇప్పుడు మన 10 లక్షలు మనం నా అకౌంట్లో పోయి బ్యాంకులో వేయాలంటే వాళ్ళు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అడుగుతారు. ఎంత అంటే అంత వేయడానికి లేదు. అక్కడైతే అవేమీ లేదు, నీ సోర్స్ ఆఫ్ ఇదేమి అడిగేదేమీ లేదు, ఎంతన్నా మనం అక్కడ పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇలాగా కవిత పెట్టుబడులు కూడా ఉన్నాయనేది ఇతని ఉద్దేశం. అంటే విదేశాలలో చాలా దేశాల్లో, ముఖ్యంగా యూరప్లో కొన్ని దేశాల్లో, తర్వాత అమెరికాలో కొన్ని స్టేట్స్లో, ఇంకొన్ని ఐలాండ్స్లో ఇటువంటి బ్యాంక్స్, ఇటువంటి కంపెనీలు పెట్టే సిస్టము ఉన్నాయన్నమాట. దాంట్లో మన రాజకీయ నాయకులు అక్కడ పెడుతుంటారు. అందుకనే సింగపూర్లో చంద్రబాబు హోటల్స్ ఉన్నాయని ఎప్పటి నుంచో చెబుతుంటారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఎవరి పేరుతోనో హోటల్ పెట్టుకొని దాంట్లో నుంచి డబ్బులు వచ్చినట్టుగా
మళ్ళీ ఇండియాకి తెప్పించుకోవడం అనమాట. అలాగే అంటే అక్కడ వ్యాపారం చేస్తున్నాం, అక్కడ ఆదాయం వచ్చింది మనకు అని చెప్పి ఆ బ్లాక్ మనీని వైట్ చేసుకోవడం. సో ఇది జరుగుతుంది బేసిక్గా. కవితది కూడా స్థాయిలో ఉండే అవకాశం ఉంది సుఖేష్ చంద్ర చెప్పిన దాని ప్రకారం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.